కేంద్ర ప్రభుత్వం నుండి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక కార్డుని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్డు మీ దగ్గర ఉంటే 5 లక్షల రూపాయల వరకు మీకు ఉచిత వైద్యం అయితే అందుతుంది. ఈ కార్డుకు సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY 2025కు సంబంధించిన ఈ స్కీమ్ గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. భారతదేశంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ఉచిత వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అయితే లభించడం జరుగుతుంది. ఈ కార్డు పేరు వచ్చేసి ఆయుష్మాన్ కార్డు. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డు జారీ చేస్తుంది. ఈ కార్డు కలిగిన వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యాన్ని పొందవచ్చు. గుండె వ్యాధులు, క్యాన్సర్, డయాలసిస్, పెద్ద శస్త్రచికిత్సలు వంటి సేవలు కూడా ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఈ కార్డు పొందాలంటే అర్హతలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకానికి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, భూమి లేని వారు, గృహ కార్మికులు, వీధి వ్యాపారులు, డ్రైవర్లు, పారిశుద్ధ కార్మికులు, అలాగే 70 ఏళ్లు పైబడిన వృద్ధులు అర్హులు. ఎవరైతే సపోర్ట్ లేని దివ్యాంగుల కుటుంబాలు ఉంటాయో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దీనికి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ నేను ఇక్కడ స్క్రీన్పై ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అర్హులా కాదా అన్నది అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు అర్హులైన వెంటనే మీరు CSC కామన్ సర్వీస్ సెంటర్ లేదా ఎంపానల్డ్ ఆసుపత్రిలో ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునే సమయంలో ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డులు అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు సరిచూసిన తర్వాత మీకు ఆ కార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు వచ్చిన తర్వాత మీరు ఈ ఉచిత వైద్య సేవలకైతే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.